ఇప్పుడు మనం చూస్తున్న నదిని గోదావరి నది అంటారు. ఇది నర్సాపూర్ దగ్గరున్న గోదావరి. అయితే ఈ గోదావరి నదిని దాటిన తర్వాత మాత్రమే మనకి అంతర్వేది స్వామి అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అంతర్వేదిలో వెలిశారు. ఆయన దర్శనార్థం ఎవరన్నా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ బోటు సహాయంతో ఈ నదిని దాటాల్సి ఉంటుంది. ఎదర కూడా మీకు బోటు కనిపిస్తుంది. అదొక బోటు, ఇదొక బోటు. అయితే ఈ బోటు ఒక్కొక్క మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అటు వెళ్ళాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా ఒక్కొక్క మనిషికి 20 రూపాయలు తీసుకుంటారు. ఈ గోదావరి నది అనేది నేరుగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలో అక్కడ అందరూ కూడా స్నానాలు చేస్తారు. ఎందుకంటే స్వామివారు అక్కడే వెలిశారు కాబట్టి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. మీకు అందరికి కూడా వెళ్ళేదన్నీ కూడా వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే మీరు వెళ్ళకుండానే వెళ్ళే అనుభూతి స్వామివారు మీకు కలగజేయాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. అక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒడ్డు, ఏవలదరి ఒడ్డు. మనం అవతల నుంచి యువతలకు వచ్చాము. టికెట్ 20 రూపాయలు తీసుకున్నాడు. మన యువతలకు రాగానే ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు రెడీగా ఉన్నారు. చూడండి, అది అక్కడ చూస్తున్నారు, ఒడ్డు అవతల పక్క ఉన్నారు. ఇది ఒడ్డుకు వచ్చేసాం మనం. చూశారు కదా ఎలా ఉందో. అదిగో అందరూ దిగుతున్నారు చూడండి, హ్యాపీగా దిగుతున్నారు మొత్తానికి. ఎవలగట్టుకు వచ్చేసాం మనం. ఆవలగట్టు నుంచి అదిగో చూడండి, మళ్ళీ చూపిస్తాను. అదిగో అక్కడ అవతల పక్క ఉంది. ఇంకా అక్కడి నుంచి ఇటు వచ్చామన్నమాట. ఇప్పుడు చాలామంది కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళు కూడా అవతల పక్క వెళ్ళాలి కదా. నేను ఏవల దొరికి రాగానే ఈ బొమ్మ కనపడింది, కాటన్ గారి బొమ్మ. అందుకని ఒక బిట్టు తీసా. మనం బోటు దగ్గర నుంచి స్వామివారి గుడికి వెళ్ళాలంటే బస్సులు, ఆటోలు ఉంటాయి. సుమారు 1.5-2 గంటలు పడుతుంది. బయట ప్రాంగణం స్వామివారి టెంపుల్ చూస్తున్నారు కదా, గోపురం ఎలా కనిపించింది. అందుకనే ఒకసారి చూసి దండం పెట్టుకోండి. మొత్తానికి మనం టెంపుల్ లోపలికి వచ్చాము. చూసారు కదా, వేప చెట్టు ఉంది. లోపల ప్రాంగణం అంతా కూడా ఈ విధంగా ఉంది. ఒక్కసారి మాత్రం చూడండి. ఇది శ్రీ నరసింహస్వామి వారి యొక్క టెంపుల్ లోపల ఉన్న దృశ్యం అన్నమాట. ఒక్కసారి జస్ట్ చూడండి. తర్వాత ఇక్కడ ఈ ఆవుల్ని పెట్టారు. స్వామివారి యొక్క తిరునాళ్ళ సందర్భం కాబట్టి వచ్చే భక్తులకి అట్రాక్షన్గా ఉండిద్ది, బాగుంటుంది, శుభ్రతంగా ఉండిద్ది అని చెప్పి ఆ టెంపుల్కి సంబంధించిన సిబ్బంది ఈ విధంగా పెట్టారు. ఒక్కసారి చూడండి. వాటందరికి అవే అటు ఇటు శిరస్సులు ఊపుతూ ఉంటాయి. చాలామంది కూడా వచ్చి మధ్యలో ఫొటోస్ కూడా దిగారు. చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు ఎలా ఉన్నాయో కానీ అక్కడ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకని ఒక్కసారి చూడండి. లోపల స్వామివారిని దర్శించుకున్న తర్వాత అందరూ కూడా అలా వస్తున్నారు, బయటికి వచ్చి తీర్థం తీసుకుంటున్నారు. కొంతమంది ఇలా పక్కన కూర్చుంటున్నారు. చూస్తున్నారు కదా, అది నరసింహస్వామి వారి యొక్క అసలైన గర్భగుడి. ఒకసారి దండం పెట్టుకోండి. ఇది లోపల ఉన్న ప్రాంగణం. నరసింహస్వామి వారి యొక్క టెంపుల్ పైన ఉన్న దృశ్యాన్ని చూశారు కదా, అది పైన, ఇది కింద. చూడండి, చాలా పురాతనమైంది. అందుకని గోడలు కూడా సాధ్యమైనంత వరకు ఒకసారి మీరు చూస్తారని మాత్రమే నేను తీశాను. ఒకసారి చూడండి, ఆ పిచ్చులు కానీ అవి కానీ చాలా చాలా కాలంది అన్నట్టుంది. ఇక్కడ స్వామివారికి హారతి ఇస్తున్నారు భక్తులు. బయట కూడా గర్భగుడి కాబట్టి దండం పెట్టుకుంటున్నారు. లోపల యొక్క ప్రాంగణం ఈ విధంగా ఉంది. ఒక్కసారి చూడండి మీరు, అది చూడండి. లోపల అంతా కూడా ఈ విధంగా ఉంది స్వామివారి యొక్క గర్భగుడి. ఇదేమో లోపల హాల్ అన్నమాట. లోపల నుంచి చూస్తుంటే మీకు ఇలా ఉండిద్ది. భక్తులందరూ కూడా ఇక్కడ చాలామంది కూర్చుంటున్నారు. ప్రసాదాలు కానీ ఇవన్నీ తిని కాసేపు కూర్చొని అప్పుడు బయటకు వెళ్తున్నారు. ఒకసారి చూడండి ఇదంతా. అదేమో అటుపక్క అయితే, ఇదేమో ఇటుపక్క, ఇది రెండో పక్క. ఇదేమో స్వామివారి యొక్క గర్భగుడి దేవాలయం, ఇది మధ్యలో ఉంది.
ఒక్కసారి మళ్ళీ తీక్షణంగా చూడండి. ఇది గోపురం స్వామివారిది, చూస్తున్నారు కదా. ఈ పక్క నుంచి చూస్తుంటే ఇలా ఉంది. ఉత్తరం పక్క ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు దేవాలయం. ఇది ప్రధాన ద్వారం అన్నమాట. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్ళే మార్గం. ఒక్కసారి చూడండి, చక్కగా డెకరేషన్ చేశారు పూలతో. అక్కడైతే చాలా చూడముచ్చటగా ఉంది. అక్కడ కూడా పక్కన హుండీ పెట్టారు. ఒక్కసారి రకరకాల పువ్వులు తీసుకొచ్చి డెకరేషన్ చేశారు బంతితో. నన్ను ఇంకా పక్కన కూడా చాలా ఉన్నాయి, అవి నేను చూశాను. తర్వాత ఇక్కడి నుంచి స్వామివారి పైకి వెళ్తారు భక్తులు చాలామంది. ఒక్కసారి మనం కూడా వెళ్దాము. లోపల పైకి వెళ్ళిన తర్వాత అసలు పైనుంచి కిందకు చూస్తే ఎలా ఉండిద్ది, అసలు పైన ప్రాంగణం ఎలా ఉండిద్ది అనేది మనం ఒక్కసారి పైకి ఎక్కుదాము. కొంచెం శ్రద్ధగా, జాగ్రత్తగా, ఆసక్తిగా లోపల ప్రాంగణం లోపల నుంచి పైకి వెళ్ళాం. పైనుంచి కిందకు చూస్తున్నాం. ఒక్కసారి చూడండి ఎలా ఉందో అనేది. అదిగో అలా ఉంది స్వామివారిది. చక్కగా చూడండి. మనం వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అక్కడ చూస్తున్నారు కదా, అదిగోండి దీపారాధన చేస్తారు. దీపారాధన మండపం అన్నమాట అది. అక్కడ అందరూ కూడా దీపారాధన చేస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం పూట కానీ ఎవరు లేరు. పైన ప్రాంగణం అంతా కూడా స్వామివారిది దేవాలయం పైన ఇలా ఉంది. ఒక్కసారి చూడండి చక్కగా. మీరు ఏమైనా వెళ్తే మాత్రం కింద కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, చక్కగా గోపురాలు ఇవన్నీ కూడా మనకి కనపడుతున్నాయి. రాముల వారి, తర్వాత నరసింహస్వామి వారి యొక్క విగ్రహం చూడండి. ఒకసారి దండం పెట్టుకోండి కుదిరితే పాదాలకి. తర్వాత అక్కడ మండపం ఉంది దేవాలయంలో. ఆ మండపం యొక్క గోపురం అనమాట అది. చూస్తున్నారు కదా, అది మధ్యలో ఉంది. తర్వాత మీరు కిందకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. చూడండి ఒక్కసారి. నేను ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి కూడా వీడియోలు మొత్తం కూడా తీశాను. పైన ప్రాంగణం ఎలా ఉందని అక్కడి నుంచి కిందకు తీశాను. 4 పక్కల అనమాట ఇది. చూశారు కదా, ఇది ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ నుంచి చూస్తుంటే దేవాలయాలు అలా కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. నేను పైనుంచి చూస్తుంటే ఇక్కడ ఎందుకనో కానీ భజంత్రీలు స్వామివారికి ఏదో చేస్తున్నారు. అందుకని వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. అయినా సరే నేను ముందు అది ఈ చుట్టూ కూడా, ఆ దేవాలయం చుట్టూరు కూడా నేను పైన తిరుగుతున్నాను. అసలు పైనుంచి చూస్తే ఎలా ఉండేదని. అది స్వామివారి గర్భగుడి. చూశారు కదా, మనం పైన ఉన్నాం. నేను అటు నుంచి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ పోలీసు వారు కూడా చాలా ఇప్పుడు దాకా ఆ గర్భగుడి వెనక భాగానికి దండం పెట్టుకున్నారు. నేను ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు కానీ అవన్నీ కూడా ఇస్తారు అక్కడ. ఇక్కడ పక్కన రేకుల షెడ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి. పక్కన యాప్ చెట్టు ఉంది. ఇదంతా దేవాలయం ప్రాంగణంలో మాత్రమే ఉంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి, దర్శించుకోండి. మీరు ఎప్పుడన్నా ఛాన్సార్లు మీలో చాలామంది వెళ్ళుంటారు. ఇదంతా కరెక్టో కాదో ఒకసారి చెప్పండి. ఎందుకంటే చూసేవాళ్ళకి ఇంకా నమ్మకం అనేది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఏమైనా వెళ్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోమాకండి. వీడియోని అప్పుడప్పుడు కొంచెం లైక్ చేయండి. ఎందుకంటే స్వామివారిది కదా, పైన లోపల కూడా తీశాను. చక్కగా అందరూ కూడా ఇటువంటి వీడియోని చూడగలగాలి అంటే మీరు లైక్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. స్వామివారి యొక్క పైన గోపురం అది. ఒకసారి దండం పెట్టుకోండి. రైట్. ఇది లోపల ఉన్న ప్రాంగణం. ఇది స్వామివారి గుడిలో ఉన్న హోమగుండం. ఇక్కడ రోజు సుదర్శన హోమం చేస్తారు. ఒకసారి చూడండి. కుదిరితే దండం పెట్టుకోండి హోమానికి. స్వామివారిని దర్శించుకోవడానికి కుడివైపు నుంచి ఎడమవైపుకి వెళ్తారు. చూడండి ఒకసారి, గ్రిల్స్ అవన్నీ ఉన్నాయి. భక్తులు కూడా అటు నుంచి వెళ్తారు. కుడివైపు నుంచి ఎడమవైపుకి గర్భగుడి ఉంది కాబట్టి. ఇది మండపం, లోపల ఉన్న మండపం. ఒకసారి చూడండి పైన ఎలా ఉందో. ఇది ఆ కాలం నాటిది. ఇక్కడే స్టార్టింగ్లో స్వామివారి యొక్క కళ్యాణం చేసేవాళ్ళు అని చెప్పారు.
తర్వాత స్వామివారి చుట్టూ ఉన్న గుడి లోపల ఉన్న టెంపుల్స్లో ఉన్న చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళన్నీ కూడా మీకు చూపిస్తాను ఈరోజు. ఇందాక చూశారు కదా పైన స్వామివారి యొక్క ఈ స్వాముల యొక్క పేరు కూడా ఉంది. లోపల ఒకసారి చూడండి. సాధ్యమైనంత వరకు చూపించడానికి ప్రయత్నం చేశాను. ఒకసారి వీలు కుదిరితే మనం వెళ్ళలేం కాబట్టి అంత దూరం ఒకసారి దండం పెట్టుకోండి, వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఆంజనేయ స్వామి సన్నిధి అని పెట్టారు ఇక్కడ. ఈయన కూడా ఒకసారి అక్కడ మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను. స్వామివారి యొక్క ప్రాంగణంలో లోపల అన్నమాట. వీళ్ళందరూ భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తున్నారు. అదేమో మండపం అని చెప్పాను కదా, స్వామివారి దగ్గర ఉన్న మండపం ఇది. అదిగోండి ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఆనాటికి సంబంధించిన ఆనవాళ్ళు అవన్నీ. ఇక్కడ ఒక రాజ్య లక్ష్మి తాయారమ్మ తల్లి ఎవరు ఉన్నారు. తర్వాత లోపల ఎలా ఉంది. తర్వాత ఇక్కడ భూదేవి మాత ఈవిడి లోపల టెంపుల్ చూశారు కదా ఎలా ఉందో. రియలిస్టిక్గా చక్కగా బాగుంది. ఇప్పుడుదో పూర్వకాలం టెంపుల్ అన్నట్లు ఉంది. ఆ రాళ్ళు కానీ అవన్నీ కూడా చూస్తారని మీరు ఒకసారి స్పర్శిస్తారని నేను తీశాను. లోపల ఇంకా స్వామివారు ఉన్నారు, ఆయన కూడా దర్శించుకుంటారని తీశాను. ఎందుకంటే మనం వెళ్ళకపోయినా సరే ఇటువంటి వీడియో చూస్తే వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. అందుకనే సాధ్యమైనంత వరకు తీయడానికి ప్రయత్నం చేశాను. లోపల స్వామివారిని తీయడానికి వాళ్ళేం ఒప్పుకోలేదు. అందుకనే బయట మాత్రం తీశాను. అందరూ తీసుకుంటున్నారు చాలా చక్కగా వీడియోస్ పెట్టి. అందుకనే నేను కూడా మీ అందరికి కూడా చూడాలి, లోపల బయట కూడా చక్కగా చూడాలి, మనం వెళ్ళకపోయినా సరే వెళ్ళిన ఫీలింగ్ అనేది రావాలని చెప్పి లోపల మొత్తం ఒకసారి ఆ స్తంభాలు కానీ ఆ మండపాలు కానీ ఇవన్నీ. స్వామివారి గుడిలోనే మరొక దాసాంజనేయ స్వామివారి యొక్క చిన్న టెంపుల్ ఉంది. స్వామివారికి దండం పెట్టుకోండి, చాలా చక్కగా నీట్గా ఉంది. ఇటు నుంచి కూడా పూర్వకాలం కాదు, అటు నుంచి కూడా దర్శనం చేసుకుంటారని చెప్పారు వాళ్ళు. అందుకని చూశారు కదా క్యూ లైన్లు. పంచముఖ ఆంజనేయ స్వామివారిని బయట ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. అంటే ఈరోజు సాయంత్రం కళ్యాణం ఉందన్నమాట. దానికి ముందు సాయంత్రం 5 సుమారు అప్పుడు స్వామివారిని ఊరేగింపుకి తీసుకొచ్చారు. ఒక్కసారి చూడండి, పంచముఖ ఆంజనేయ స్వామివారి యొక్క విగ్రహాన్ని తీసుకొస్తున్నారు. చూశారు కదా, అవతల కూడా ఏదో మండపం ఉంది అక్కడ పక్కన. అవన్నీ కూడా చూడండి చక్కగా. ఇది అంతర్వేది తీర్థంలో ఉన్న ప్రాంగణం స్వామివారి. చూడండి, ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి వచ్చాము. ఇదంతా ఇసుక దాటిన తర్వాత అదంతా సముద్రం. అక్కడ స్నానం చేసి ఏకాదశి స్నానం చేస్తారు, లేదా పౌర్ణమి స్నానం చేస్తారు. స్నానం చేసి ఈరోజు ఉదయం పూట చూడండి ఒకసారి, అయ్యో అలా ఉంది సముద్రం యొక్క నదీ తీరం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి మీరు. చక్కగా నీట్గా ఉంది. ఆ కర్రలు కూడా అక్కడ అవతల పక్కకి వెళ్ళకూడదు అని పెట్టారు. కర్రలు కూడా అది దాటి అవతలకి వెళ్ళమాకండి, ప్రమాదం అని. ఇప్పుడు మీరు చూస్తుంది వశిష్ఠుల వారి ఆశ్రమం అని అంటారు. ఇప్పుడు అక్కడ కూడా మనం వెళ్ళి దర్శించుకుందాం ఒకసారి. ఇది కూడా పక్కనే అంతర్వేదిలోనే ఉంది, స్వామివారి టెంపుల్ పక్కన ఉంది. ఆ పక్కన ఈ వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమం ఉంది. బయట నుంచి చూస్తుంటే ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక ఎలా ఉంది చక్కగా. ఇదిగో చూడండి, శ్రీ వశిష్ఠ సేవాశ్రమం అని పెట్టారు. లోపల ఈ విధంగా ఉంది చూడండి. స్వామి ఎవరో ఇక్కడ ఒక ఆయన ఉన్నారు. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత 3 స్టెప్స్ ఉంటాయి. బయట ఎలా ఉంది. నేను లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసాం. చక్కగా మమ్మల్ని ప్రదక్షిణలు చేసుకొని వచ్చారు. ఒకసారి మాత్రం చక్కగా చూసి దర్శించుకోండి మీరు. వశిష్ఠుల వారి ఆశ్రమం అని చెప్పాను కదా, ఆ పైన ప్రాంగణం ఎలా ఉందో ఒకసారి చూడండి చక్కగా.
వాళ్ళందరూ కూడా ప్రదక్షిణలు చేయమని చెప్పారు. మేము అలాగే చేసాం విఘ్నేశ్వరుడికి వీళ్ళందరికి కూడా. తర్వాత మీ కోరికలు ఏమైనా ఉంటే మాత్రం అక్కడ ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు కూర్చొని ఆ కోరికలను రిపీట్ చేసుకోండి, మీకు మంచి రిజల్ట్ వస్తుందని చెప్పారు వాళ్ళు. మేమను మాతో పాటు కొంతమంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రదక్షిణాలు చేసుకొని కాసేపు ప్రశాంతంగా కింద కూర్చొని ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో రిపీట్ చేసుకున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూడా ఆశ్రమం. ఒకసారి మీకు ఏమైనా వీలు కుదిరితే మాత్రం నరసింహస్వామి వారి యొక్క టెంపుల్తో పాటు ఈ పక్కనే ఉన్న ఈ టెంపుల్ని కూడా ఒక్కసారి దర్శనం చేసుకోండి. చక్కగా చాలా హ్యాపీగా ఉంది. స్వామివారికి దీపారాధన కూడా చేశారు చక్కగా. మీకు పైన అలా ఉంది, కిందేమో చూశారు కదా చుట్టూ ఎలా ఉంది చూడండి ఒకసారి. మధ్యలో స్వామివారు ఉన్నారన్నమాట టెంపుల్లో. దండం స్వామివారి యొక్క కళ్యాణం అని చెప్పాను కదా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణానికి చూశారు కదా ఎంతమంది వచ్చారో. అందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణం కోసం వెయిట్ చేస్తున్నారు. చూడండి ఒకసారి చాలామంది వచ్చారు, భక్త మహాశైలి వీళ్ళంతా. ఇందులో రకరకాల ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు. అందరూ అన్ని రకాల మనుషులు ఇక్కడ చేరుకున్నారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు. అందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణం చూడటం కోసం వచ్చారు. వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడానికి, వారి యొక్క కష్టాలు చెప్పుకోవడానికి. అందరూ కూడా మ్యారేజ్లు కావాల్సిన వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఎందుకంటే స్వామివారి యొక్క కళ్యాణం చూస్తే మ్యారేజ్ అవుతుంది, మాకు మంచి జరుగుతుంది, మా పిల్లాడికి కానీ మా పిల్లకి కానీ అనే ఒక సదుద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో స్వామివారికి మొరపెట్టుకోవడానికి వారి బాధలన్నీ కూడా వచ్చారు వీళ్ళంతా. అది లోపల అన్నమాట. అది కళ్యాణ మండపం చూస్తున్నారు కదా, స్వామివారి యొక్క కళ్యాణ మండపం అన్నమాట. కాసేపట్లో స్టార్ట్ అయ్యిద్ది స్వామివారికి కళ్యాణం అనేది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చూడండి ఎలా ఉందో ఒకసారి. మేము బయట కూర్చున్నాను, నేను బయట నుంచి చూస్తున్నాను అనమాట. అదంతా కళ్యాణం అనమాట, చాలా పెద్దది. అప్పటికే టైం 12 అయింది. 12 కాడి నుంచి స్టార్ట్ చేస్తామన్నారు కళ్యాణం. ఆ టైంలో వచ్చిందంట లగ్నం ఆయనకి. కళ్యాణం ఇప్పుడు అయిపోయిందండి, గుర్తుపెట్టుకోండి. అక్షంతల కోసం లోపలికి వెళ్ళిపోయారు. ఆ కళ్యాణం నేను తీలేకపోయాను, ఏమనుకోబోకండి. అక్షంతలు మాకు కావాలి అని అక్కడికి వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. అందరూ కూడా తీసుకుంటున్నారు, ఎవరికి దొరికిన వాళ్ళు అవన్నీ శిరసన వేసుకోవాలి, ఇంటికి పట్టుకెళ్ళాలి, పెళ్ళి కావాల్సిన పిల్లల మీద వేయాలి అని తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఆ అక్షంతల కోసం వెళ్ళారు. ఈ బిట్టు చూడండి ఇంకోటి, ఇప్పుడు జరగలేదు ఇంకా కళ్యాణ మండపం అనేది. జరుగుతుంది ప్రజెంటు స్వామివారికి. చూడండి ఆ స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. దూరం నుంచి నేను బయట నుంచి జూమ్ చేశాను, సాధ్యమైనంత వరకు చూస్తారని. కానీ లెగుస్తున్నారు జనాలు. చూడండి ఒక్కసారి. దీనికోసమే చాలామంది వచ్చారన్నమాట. ఆ స్వామివారికి ఏదో తీసుకెళ్తున్నారు మొత్తానికి. చూడండి స్వామివారి గుడికి సంబంధించి మీకు అన్నీ చూపించాను, చెప్పాను. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశాను మీకు తెలియజేయడం కోసం. ఏమైనా తప్పుగా కానీ నేను మాట్లాడితే క్షమించండి. సెలవు. ఒక లైక్ మాత్రం చేయండి. సాయి సమర్థ.